భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. ఎవరి రాక కోసం గురుదేవా? తనని ఉద్ధరించేవాడి కొరకే. రామ, ఇతరులపై నింద వేసి దండించడం చాలా మందికి తెలుసు. కానీ ఒక్క పతిత పావనుడే దిగజారిపోయిన దీనులను లేవదీయగల విశాల హృదయుడు. అట్టి మహాపురుషుని చరణాలు సోకితే సకల పాపాలు నశించిపోతాయి. అందుకే ఈ శిలను నీ పవిత్ర చరణాలతో స్పర్శించి ఒక అభాగిని ఉద్ధరించు రామా. రామ, లక్ష్మణ, ఈ మామిడి తోటల వాతావరణం ప్రశాంతంగా పవిత్రంగా ఉంది. నగర కోలాహలానికి దూరంగా ఉంది. ఎందుకు మనం ఇచ్చట విశ్రాంతి తీసుకోరాదు? తమ అభీష్టం గురుదేవా. మహామునుల చరణాలకు ఈ దాసుని సాదర ప్రణామం. కళ్యాణమస్తు. మహారాజుకు బదులు తమకు స్వాగతం పలుకుతున్నాను. అఖండ సౌభాగ్య సిద్ధిరస్తు మహారాణి సునయన. జయోస్తు మిథిలేశ జనక. మీ మనోరథాలు సఫలమగుగాక. గురుదేవా, తమ కృపాకటాక్షాలే ఈ రాజ్యానికి మంగళకారణాలు. రాకుమారి సీత ఇంకా రాలేదేమిటి? వస్తుంది. గురువు శతానందుల చరణాలకు ప్రణామం. నీ మనోరథం సిద్ధించునమ్మా. క్షమించండి తండ్రి, నా కారణంగా మీరు నిరీక్షించవలసి వచ్చినది. అమ్మా, నేడు శివధనస్సును స్వయంవర సభకు చేర్చవలసి ఉంది. అందుచే దానిని పూజించి భగవంతుని ఆశీర్వాదం వేడుకు. సీత, బాల్యములో నీవు ఈ శివధనుస్సుని పూజించావమ్మా. నేడు నీ పూజలన్నీ ఫలించే కాలం వచ్చింది. నీ తండ్రిగారు నీ వివాహం కొరకై ఒక మహత్తర నియమం విధించారు. అది పూర్తి చేయడం ఒక సాధారణ పురుషునికి అసంభవం తల్లి. అందుకే నీకీ మాట చెప్తున్నాను. శంక మనస్సులో తొలగించు దేవి. ఎవరైతే మహారాజు జనకుల మనస్సులో ఈ అమూల్య నిర్ణయాన్ని ప్రేరేపించారో ఆ భగవంతుడే దాన్ని పరిపూర్తి చేస్తాడు. ఫలితాన్ని వారికే వదలండి. సందేహాన్ని, అవిశ్వాసాన్ని మదిలోకి రానీయరాదు. భగవంతుని ఎడల నమ్మకం ఉంచండి. అందరి మనోరథాలు నెరవేరతాయి. ఈ పవిత్రమైన ధనుస్సు కారణంగా ఎప్పుడూ ఎవరికీ అమంగళం కలుగదు. మహారాజా, పూజ చేయండి. అమ్మా సీత, మనసారా పూజించు. అమ్మా ఊర్మిళ, నీవును నీ సోదరి కోసం భగవంతుని ప్రార్థించు తల్లి. ఓం నమః శివాయ. త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమేవ బంధనాన మృత్యోర్ముక్ష్యమామృతాత్.
నమ పార్వతీపతయే హర హర మహాదేవ హర. ఓం కళ్యాణం అస్తు. శ్రీ శ్రీ మహారాజులకు జయోస్తు. ఆటంకం కలిగించినందుకు క్షమించండి మహారాజా. తమరు ఆదేశించారుగా విశ్వామిత్ర మహర్షుల వారి ఆగమన వార్తను వెంటనే తెలియచేయాలని. మహర్షి విశ్వామిత్రులు వచ్చారా? అవును మహారాజా. శుభమస్తు జనక. రాజా, ఆసీనులు కండి. బ్రహ్మర్షి, మిథిలలో తమకు స్వాగతం. తమ చరణ రజంతో ఈ రాజధాని పావనమైంది. మా ఆహ్వానాన్ని మన్నించి తమరేటికి ఎంతో శ్రమపడి తెంచారు. ఈ అనుగ్రహానికి మేము కృతజ్ఞులం. విదేహరాజా, తమరు స్వయంగా ఋషులలో మహర్షి, జ్ఞానులలో మహాజ్ఞానులు. తమ ప్రేమపూరిత ఆహ్వానాన్ని మేమెలా కాదనగలం? ప్రభు, మా మాట మన్నించి తమరు రాజమందిరంలో విశ్రాంతి తీసుకోండి. అచట ఈ సేవకునికి తమను సేవించుకునే అవకాశం లభిస్తుంది. కళ్యాణమస్తు. మునివరా, ఈ ఇద్దరు అతి సుందర కుమారులు ఏ ఋషిరాజుల కులజ్యోతులో లేక ఏ క్షత్రియ వీర కుల సంపదలో తిలకించగానే మాలోని సహజ వైరాగ్యం మరుగున పడి అనురాగ తరంగాలు ఉప్పొంగుతున్నాయి. మా ఆత్మధ్యానానికి సంతసించి జగాల నేలే స్వయం పరబ్రహ్మే మానవ రూపంలో అవతరించాడనిపిస్తోంది. విదేహరాజా, మీ అంతరంగం ఎన్నడూ అసత్యం వచించదు. వీరి అపూర్వ ఆకర్షణ అలాంటిదే. సకల ప్రాణులను మోహింపచేస్తుంది. రాజా, అందరి మనసులో ఆకట్టుకునే ఈ అన్నదమ్ములు రఘుకులమణి మహారాజు దశరథుని సుపుత్రులు రాముడు, లక్ష్మణుడు. మహారాజు దశరథుడు వీరిని అసురుల నుండి మా యజ్ఞాన్ని సంరక్షించుట కొరకు మా వెంట పంపించాడు. వీరచట సుబాహువు, మారీచ, తాటకులను సంహరించి సిద్ధాశ్రమాన్ని ఆపదల నుంచి విముక్తి చేశారు. తమ ఆహ్వానం మాకు అందేసరికి ఈ ఇద్దరూ నాతో ఉన్నారు. అందుకే మేము ఈ సోదరులను వెంట తీసుకొచ్చాం. మాకు వీరి దర్శనం కలిగించి మమ్ము కృతార్థులను చేశారు మునినాథ. చకోరాన్ని చంద్ర సన్నిధికి చేర్చినట్టు, బ్రహ్మలో జీవుని చేర్చినట్లు. బ్రహ్మర్షి, గౌతమ కుమార శతానంద, మాకు తెలుసు తమరేం అడగదలిచారు. వచ్చే దారిలో మేం శ్రీరాముని శ్రీ గౌతమముని ఆశ్రమానికి తీసుకువెళ్ళాం. అతట శ్రీరాముని చరణ స్పర్శతో తమ మాత దేవి అహల్య శాప విముక్తురాలై ఆమె భర్తనెంతో మహదానందంగా చేరుకుంది. ఆనాడు పరశురాముడి తల్లి రేణుక తన భర్తను చేరుకున్న విధంగా. బ్రహ్మర్షి, మేము మీకు కృతజ్ఞులం. హే రామా, నీవు మా తల్లిని ఉద్ధరించావు. మా కుల కళంకాన్ని తుడిచివేశావు. అందుకో మా సహస్ర ప్రణామాలు. మహాత్మా, అంతా గురుదేవుల అనుగ్రహమే. నేను నిమిత్త మాత్రుణ్ణి. మీరీ దాసునిపై కృపోవహించి మా రాజమందిరానికి దయచేయండి. తమ అభీష్టం రాజా. రామ, లక్ష్మణ, నడవండి. మందిరం విశాలంగా సుందరంగా ఉంది. మీ సత్కారానికి సంతసించాం. రాజమందిర
అతిథి నిలయంలో మునివర్యులకు సకల సౌకర్యాలు కలవు. సౌకర్యాలు మాకెందుకు, సర్వసంగ పరిత్యాగులం. మునివర, తమ పవిత్ర చరణధూళి ఏ చోట సోకినా ఆ స్థలం తపోవనం అవుతుంది. మీ ఆగమనం వల్ల అయోధ్య రాజవంశీయులకు ఆతిథ్యం ఇచ్చే అదృష్టం మా మిథులకు లభించింది. ఇంతకు మించి మీ నుంచి మేము ఏం ఆశించగలం? మహారాజా, తమరు మా గురించి ఆలోచించవలదు, మిగిలిన అతిథుల గురించి చూసుకోండి. తమ ఆజ్ఞ. ఈ సున్నిత చరణాలు ఏ రాజమందిర ప్రాంగణంలో కదలాడుతాయో. ఈ కుసుమ కోమల హస్తాలను మన నుండి ఎవరు విడదీసి తీసుకుని వెళ్ళిపోతారు? ఎవరికైనా వివాహం పూర్వజన్మ సుకృతం అని పెద్దలంటారు. ఎవరితో 7 జన్మల సాంగత్యం ఉంటుందో వారే తీసుకువెళతారు. మాకొక విషయం చక్కగా తెలుసు ఊర్మిళ. ఏమిటి మాండవి? అదే, ఎవరైతే శివధనుస్సును సంధించగలుగుతారో వారు పరమ వీరులు, మహాప్రతాపులై ఉంటారని. మిథులకెందరు రాకుమారులు వచ్చారో నేను వారందరినీ దర్శించే వచ్చాను. ఒకడు బలవంతుడైతే సుందరుడు కాడు, సుందరుడైతే బుద్ధిశాలి కాడు. ఏ ఒక్కరూ నా కంటి కానలేదు. ఎవ్వరూ సీతకు తగిన వారే లేరు. ఉన్నారు, ఒక్కరే ఉన్నారు. నేను వారిని స్వయంగా చూసి వస్తున్నాను. ఎవరిని చూసి వస్తున్నావు? సౌందర్యం, వీరత్వం కలిసి వెలిగే నిండుమూర్తిని. మరైతే అతడెవరు? అయోధ్య రాకుమారుడు శ్రీరాముడు. నేననుకుంటాను త్రిలోకాలలో గల సౌందర్యం, విష్ణుదేవుని వీరత్వం ఒకే పురుషునిలో సమకూరాయని. మరింతకు ఏ ఘన విశిష్టత అతనిలో చూశావమ్మా? ఎలా వర్ణించను, ఏమని వర్ణించను? వారి తమ్ముడు లక్ష్మణునితో సహా వారు ఎచట ప్రవేశించినా అచట జనులు అచేతనులై నిర్జీవ శిలలవలే నిలుచున్నారు. నేననుకుంటాను దేవలోకం నుండెవరో దేవతలు మిథిలా నగరానికి వచ్చారని. నిజం వచ్చిస్తున్నాను. రాకుమారి వారిని ఒకసారి చూస్తే మహారాజుల ప్రతిజ్ఞను మరచిపోతారు. అమ్మా సీత, ప్రథనిష్టతో ఈ గౌరీ పూజ చేయాలి. అక్షతలు, ధూప, దీప, నైవేద్యాలు మాతకు సమర్పించి భవాని చరణాలపై ధ్యానముంచి ఆ మాతను ప్రార్థించు తల్లి. ఉత్తముడైన వరుడు లభిస్తాడు. తమరు కూడా వచ్చి పూజ చేయించరాదా? లేదమ్మా, ఈ పూజకు పెద్దవారు రారాదు. స్వయంవరానికి, వివాహానికి ముందు గౌరీ పూజకో విధానం ఉంది. ఈ పూజకు కేవలం కన్నెపిల్లలే వెళ్ళాలి. అది కేవలం ఆ కోవెల్లోనే. అక్కడ భగవతి రూపం కుమారి రూపంలో ఉండాలి. కన్నెపిల్ల పూజ చేస్తే మనోవాంఛిత వరుణ్ణి అందించి గౌరీమాత దీవిస్తుంది. ఊర్మిళ, మాండవి, సీతను జాగ్రత్తగా తీసుకువెళ్ళండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రియంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ప్రణామం గురుదేవా. కళ్యాణమస్తు. గురుదేవా, తమ ఆజ్ఞానుసారం సకల సామగ్రి సిద్ధం చేశాను. అనుజ్ఞ ఇస్తే పూజార్థం పూలు తెస్తాను. సరే వత్స. ఇక్కడ రాజమందిరంలో గౌరీ మందిరం వద్ద పుష్పవాటిక ఉన్నది. అట నుండి పూలు తీసుకురా. తమ ఆజ్ఞ గురుదేవా.